హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు రథయాత్రకి ముందు పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను. సో అక్కడ నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇంకా కోనార్క్ బీచ్కి అయితే వెళ్ళాము. అక్కడ సూర్యనారాయణ టెంపుల్ చూడడానికి అయితే నైట్ అయిపోయింది. ఇంకా వచ్చేసి భువనేశ్వర్లో లింగరాజ్ టెంపుల్కి అయితే శివుని టెంపుల్. సో ఆ డీటెయిల్స్ అయితే ఈరోజు అయితే చెప్తాను. ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో లైక్ చేయండి. అయితే టెంపుల్ తిరగడానికి అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. సో క్యాబ్ మీద అయితే వచ్చేసాము. జగన్నాథ స్వామి టెంపుల్కి ముందే ఒక పార్కింగ్ హాల్ అయితే కట్టారు. చాలా బాగుంది ఫ్లోర్స్ అయితే మాత్రం. సో అక్కడైతే కార్ పార్క్ చేసేసి అక్కడ నుంచి టెంపుల్ ఆటోలే వస్తున్నాయి, ఫ్రీ ఆటోలు, ఫ్రీ సర్వీస్ అదంతా. సో ఆటో అయితే ఎక్కేసాం. మేము ఎక్కే లోపే ఆటోలు అయితే ఫాస్ట్గా వచ్చేసేవి. సో అది మిస్ చేయకుండా వెంటనే ఎక్కిపోయేవాళ్ళు వేరే వాళ్ళు. సో అదైతే మేము ఎక్కిపోయాము. అక్కడ నుంచి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. సో అక్కడ ఫోన్స్ అయితే లోపలే పెట్టేయమన్నారు. ఫోన్స్ పెట్టే ముందు చెప్పులు ఫోన్లకి ఒక బ్యాగ్ అయితే ఇస్తారు, ఫ్రీ సర్వీసే. ఆ బ్యాగులు చెప్పులు ఫోన్లు అన్నీ కలిపి అక్కడ కౌంటర్ దగ్గర ఇచ్చేసి మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సో జగన్నాథ స్వామి టెంపుల్ చూడడానికి అయితే చాలా బాగుంది. కాకపోతే రథయాత్ర కోసం అయితే చాలా రథాలు అయితే రెడీ చేస్తున్నారు ఆల్రెడీ. సుభద్రకి భద్రుడి కోసం అయితే రథయాత్ర అయితే రెడీ చేస్తున్నారు. రథయాత్ర కోసం మేము ముందుగా వెళ్ళాం కదా. సో దర్శనం అయితే చాలా వేగంగానే అయిపోయింది. ఈవినింగ్ టైంలో వెళ్ళాము. కానీ అస్సలు ప్రతిరోజు కూడా ఖాళీ ఉండదంట జగన్నాథ స్వామి టెంపుల్లో. వచ్చేసి ప్రతిరోజు సాయంత్రం అక్కడ క్లాత్స్ అయితే మారుస్తారంట, జెండాలు. సో మేమైతే అది గమనించాము. మా టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఒక ఆయనేమో క్లాతులన్నీ పట్టుకెళ్ళి ఆ జెండాలకి ఆ క్లాతులు మార్చేసి పెడుతున్నారు, మళ్ళీ కూడా పెడుతున్నారు. సో అందరం అక్కడ అది చాలా పెద్ద భాగ్యంగా భావించి ఇది చూడడం కూడా ఒక అదృష్టం కదా ఈవినింగ్ టైంలో. సో అదైతే మేము చూసామనిపించింది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మన మేనేజ్మెంట్ అయితే కొంచెం ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే కొంచెం అంతమంది జనాలు వస్తున్నారు, లైన్ లేదు, ఏమీ లేదు, ఫాస్ట్గా తోసేస్తున్నారు. సో దర్శనంకి అయితే మేము చాలా కష్టపడ్డాం. మా పిల్లలు అయితే ఏమైపోతారో అనుకున్నాము. ఎందుకంటే ఆ ఫ్లోటింగ్కి అయితే పడిపోయి తోసేస్తున్నారు, చాలా ఇరుకైపోయారు. కృతికి అయితే చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళనైతే కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు సేఫ్గా తీసుకెళ్ళడానికి అయితే మేమైతే చాలా కష్టపడ్డాము. మా వారు కూడా అన్నారు, పిల్లలు ఊరికే తీసుకొస్తావు ఇంత రిస్క్ ప్లేస్లో అని చెప్పి. సో నేనైతే మాత్రం వాళ్ళని వదిలేసి ఏ టెంపుల్కి వెళ్ళాలని అనిపించదు నాకు. అందుకని వాళ్ళని కూడా తీసుకెళ్తాను. కొంచెం పోలీసులు మేనేజ్మెంట్ కొంచెం సపోర్ట్ చేస్తే మాత్రం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు తిరుమల కొన్ని గుడులు ఉన్నాయి, అది చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ టోకెన్స్ ఏం తీసుకోరు, టికెట్స్ ఉండవు. దర్శనం టికెట్స్ కూడా తీసుకుంటే కొంచెం హెల్ప్ అవుతుంది. ఫ్రీగా ఏ లైన్కి ఆ లైన్ వెళ్ళొచ్చు. అలా కాకుండా ఇక స్టార్టింగ్ లైన్స్ బాగుంటాయి, తర్వాత వెంటనే ఆ టెంపుల్ లోపలికి వెళ్ళగానే తోసేస్తారు. మొత్తానికి చాలా కష్టపడ్డాం మేమైతే మాత్రం. జగన్నాథ స్వామిని చూశాక అంతా మర్చిపోయాం, బయటకు అయితే వచ్చేసాము. సో మళ్ళీ ఫ్రీ ఆటో ఎక్కేసాము. ఫ్రీ ఆటో ఎక్కేసి మళ్ళీ మేము పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాము. సో మొత్తానికి కోనార్క్ బీచ్కి వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ బీచ్లో చాలా బాగుంటుంది కదా, చల్లగా మురి మిక్చర్ అయితే తిన్నారు మా వాళ్ళు. ఫస్ట్ ఐస్ క్రీమ్ మురి మిక్చర్ అయితే తినేశారు. మొత్తానికి నేనైతే కెమెరా పట్టుకొని తిప్పేస్తున్నాను. మా వాళ్ళు అయితే ఇసుక గుడ్లతో ఇసుక అయితే కట్టుకున్నారు. సూర్యనారాయణ టెంపుల్కి వెళ్ళాలి, ఆయనకు కూడా లేట్ అవుతుంది, టెంపుల్ క్లోజ్ చేస్తారు. బీచ్లో చాలు వాళ్ళైతే మాత్రం బీచ్ అంటే ఇష్టం కదా పిల్లలకి, ఇవన్నీ కాకుండా. సో కొంతసేపు వాళ్ళ హ్యాపీనెస్ కోసం అయితే మేము బీచ్కి తీసుకెళ్ళి కొంతసేపు ఆడిపించాము. బీచ్లో చక్కగా గూళ్ళు ఇల్లులు అయితే కట్టుకున్నారు. మంచిగా కృతిక్ అయితే ఆడుకున్నారండి. తర్వాత ఆయన కూడా క్యాబ్ ఆయన ఏమన్నారంటే కోనార్క్ టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారండి, 8 లోపే క్లోజ్ చేసేస్తారు. సో తొందరగా వెళ్ళండి, అక్కడ చూడడానికి కూడా మీకు బాగుంటుంది, అన్నీ చూసేటట్టు ఉంటుంది అని చెప్తే మేమైతే వెళ్ళిపోతున్నాము. సో టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా, కోనార్క్ టెంపుల్ కానీ మేమైతే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ టైం ఒడిస్సాలో భువనేశ్వర్ టెంపుల్స్ అవన్నీ, పూరి టెంపుల్ నేనైతే అనుకోలేదు. ఈ సమ్మర్ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మొత్తానికి ఈ స్టోరీ అయితే బాగా తెలుసుకున్నాను. అక్కడ జగన్నాథ స్వామికి ప్రసాదం పెట్టిన తర్వాత చేతిలో వాటర్ పెట్టి ఆ వాటర్లో ఆయన కనిపిస్తారంట, అప్పుడే ప్రసాదం తిన్నారు అని కూడా తెలుస్తుందంట అక్కడ. నిజంగానే నమ్ముతారు. టెంపుల్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందో తెలీదు, బయట అలా ఉంది కానీ లోపల చాలా ప్రశాంతంగా ఉంది. లోపల కూర్చొని చాలా టైం అయితే ఉన్నాం మేము. ఇది కోనార్క్ టెంపుల్ అండి. కోనార్క్ టెంపుల్ అక్కడ టికెట్స్ తీసుకున్నాం, టోకెన్ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము. అప్పటికే చీకటి అయిపోయింది, లైట్లు అన్నీ బంద్ చేస్తారని అన్నారు. సో 10కి అలా అయితే మేము బయటకు వచ్చేసాము. సో మొత్తానికి అప్పటికి కూడా ఆ మనకి నిజమైన దేవుడు ఇప్పట్లో ఎవరైనా ఉన్నారంటే సూర్యనారాయణమూర్తే కదా. సో సూర్య భగవాన్ని డైరెక్ట్గా చూడడము చాలా హ్యాపీ అనిపించింది. అనుకోకుండా ఇంత మంచి ట్రిప్ అయితే చేశాను నేనైతే. సో టెంపుల్ అయితే అంతా రాయితోనే, పెద్ద రాయితో కొండల్ని కట్టినట్టు ఉంది, చాలా బాగుందండి. టెంపుల్ అయితే చాలా మంచిగా ఉంది. సో ఈ టెంపుల్ హిస్టరీ అయితే మాత్రం
చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అసలు జగన్నాథ స్వామి ఏంటి, అసలు ఎలా ఏంటి, రథయాత్ర ఎలా చేస్తారు, ఈ టెంపుల్ విశిష్టత అంతా అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మా జర్నీ ఏంటి అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఈరోజు జూలై 16. ఇంకా వచ్చేసి ఈరోజు రథయాత్ర. ఈ యాత్రకు ముందు అక్కడ ఏమేమి జరిగాయో అవన్నీ అయితే నేను క్యాప్చర్ చేశాను. అప్పట్లో ఇక్కడ రథయాత్రకి వెళ్ళడం పిల్లలతో అయితే చాలా కష్టమైతే అనిపించింది. ఎందుకంటే మామూలు టైంలోనే అంత ఫ్లోటింగ్ ఉంది జనాలు. అసలు జగన్నాథ స్వామిని చూడడానికి ఎంత బాగుందో, చాలా బాగుంది అనిపించింది. ఇక్కడ సూర్యుడు ఉదయించినప్పుడు డైరెక్ట్గా ఆ దేవుడు పైన తలపైన పడుతున్నాయంట, సూర్యకిరణాలు అయితే పడతాయంట. గుడిలో సూర్యదేవుని విగ్రహం అయితే గాలిలో తేలేదంట. ఎందుకంటే గుడి పైన మ్యాగ్నెట్ పవర్ అనేది ఉంచారంట. సూర్యుని కిరణాలు డైరెక్ట్గా దేవుడి మీద పడడం ఉంది కదా. ఇప్పుడైతే లేవు ఈ గుడిలో. పవర్ ఇంకా దేవుడిని అయితే తీసుకెళ్ళిపోయారు. వీటిని ఇస్లామిక్ రాజులు అయితే డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారంట. చూశాను. ఎప్పుడు తిరుపతి, అరుణాచలం, ఇంకా సింహాచలం, అన్నవరం ఇవన్నీ తిరిగాను కానీ ఒడిస్సా ఎప్పుడు వెళ్ళలేదు. సో ఈ సమ్మర్ ట్రిప్ అయితే మా పిల్లలతో సేవ చేసుకొని వచ్చాక ఆ వెంకటేశ్వర స్వామి మళ్ళీ నాకు జగన్నాథ స్వామి టెంపుల్కి దర్శనం ఇచ్చారో ఏమో కానీ దర్శనం అయితే చాలా మంచిగా అయింది. 2 డేస్లో అయితే నేను మంచిగా సూర్యనారాయణ స్వామి టెంపుల్, పూరి జగన్నాథ స్వామి టెంపుల్, ఇంకా లింగరాజు టెంపుల్ అక్కడ కూడా చాలా ఫేమస్ అండి, భువనేశ్వర్ లింగరాజు టెంపుల్. సో దాని డీటెయిల్స్ కూడా నేను చెప్తాను, చూడండి. ప్రసాదాలు పెద్ద పెద్ద కుండలతో కొనుక్కుంటున్నారండి అక్కడ జగన్నాథ స్వామి టెంపుల్లో. మేము ఎప్పుడూ తినలేదు, టేస్ట్ చేయలేదు. కానీ అవి ఇక్కడ నుంచి కుండలు పెద్ద పెద్ద బకెట్లతో పట్టుకెళ్ళి అక్కడ ప్రసాదాలు అయితే పంచుతారంట. ఇప్పుడు కూడా జగన్నాథ స్వామి రథయాత్ర చూడలేకపోయినా సరే జగన్నాథ స్వామి దర్శనం భాగ్యం అయితే చాలా బాగా జరిగింది. ఈ పూరి టెంపుల్లో ఇక్కడ గుడి పైన సుదర్శన చక్రం ఉంది కదండి. సో ఆలయంలో ఈ సుదర్శన చక్రం ఎటువైపు నుంచి చూసినా సరే మనకి 4 వైపులా కూడా మన వైపు చూస్తుందనే కనిపిస్తుంది. ఎటువైపు 4 పక్కల చూసినా సరే మన వైపే కనిపిస్తుంది అది చక్రం అయితే మాత్రం. సో ఆ చక్రం పైన రోజు కూడా ఆ జెండాని మార్చుతూ ఉంటారు. ఈ టెంపుల్లో అయితే మాత్రం అస్సలు కాకులు కూడా ఉండవంట. ప్రసాదాలు ఎక్కడ పడితే అక్కడే కొంచెం మంచిగా అయితే ఉంచరు, కానీ ఒక కాకిని కూడా చూడరంట ఈ టెంపుల్లో. మరి అక్కడ విశిష్టత ఏంటో మాత్రం తెలియదు. గుడి దాటిన తర్వాత ఉంటాయంట పక్షులు, కానీ ఇక్కడ మాత్రం ఒక కాకి కూడా ఉండదు. సో మొత్తానికి బీచ్లో కూడా ఆ బీచ్ వాటర్ అనేది అలలు వస్తూనే ఉంటాయి కదా, కానీ మనకు కనిపిస్తుంది కానీ వినిపించదు. సో ఆ సౌండ్స్ కూడా మనకి రావు. మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా చేసేసుకున్నాము. సన్ టెంపుల్ ఇదిగోండి, ఒడిస్సాలో సన్ టెంపుల్ మేమైతే వెళ్ళామని చెప్పాను కదా. సో కోనార్క్ టెంపుల్ మొత్తం దర్శనం అయిపోయినాక మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాం. అక్కడైతే చాలా బాగున్నాయి, కొనుక్కోవడానికి ఏదైనా గిఫ్ట్ కొనుక్కుందాము అక్కడ గుర్తుగా ఉంటుంది కదంటే మా వాళ్ళు అస్సలు వినరు. ఏం కొంటావు పద షాపింగ్కి, ఫుల్ టైం అయిపోయింది అని చెప్పి మేమైతే కార్ ఎక్కేసాము, రిటర్న్ అయితే వచ్చేసాము. లింగరాజు టెంపుల్ అని చెప్పాను కదా. సో ఇక్కడే కొంచెం ఎండ మామూలుగా లేదు, చాలా ఎక్కువ ఎండ ఉంది. భువనేశ్వర్ అండి లింగరాజు టెంపుల్. అది శివుడు ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే జగన్నాథ స్వామి కలిసి ఉంటారంట. ఆ లింగం ప్రతిరూపం అయితే మాత్రం కిందకు ఉంటుంది. లింగం పైన మనమైతే పూజలు అభిషేకాలు అయితే చేస్తాము. లోపల టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ కూడా ఫోన్ అలౌ చేయలేదు. సో బయట సొరండీస్ వరకే మేము చూసాము. మా పిల్లలు అయితే దాహంగా అక్కడ దొరికే కూల్ డ్రింక్స్ అవి అయితే తాగేశారు. మొత్తానికి టెంపుల్ అయితే ఇదండి లింగరాజ్ టెంపుల్, చాలా బాగుంది. ఇక్కడే నేను అక్కడ చిన్న చిన్న గ్లాసులు అన్నీ ఏంటి రాయితో తయారు చేశారు, ప్లేట్లు, దేవుడు పూజకు కావాల్సిన సెట్ అవన్నీ కూడా నేనైతే ఒక సెట్ అయితే తీసేసుకున్నాను. సో మొత్తానికి ఇంకేంటి బరువు మరేం పని లేదు. ఎప్పుడు కూడా మన అబ్బాయిలు అయితే మనకి ఏమి ఒప్పుకోరు కదా. నా టెంపుల్ ట్రిప్, పూజ ట్రిప్ అయితే ఇలా అయిపోయింది. రిటర్న్ అయితే మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాము. వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ నాన్నతో కలిసి. సో మొత్తానికైతే ఊరైతే బయలుదేరిపోతున్నాము. అలసిపోయాం కదా, ట్రైన్ ఎక్కిన వెంటనే రిలాక్స్గా ఇంకా లూడో ఆడుకున్నాము. నలుగురం కూడా హ్యాపీగా లూడో ఆడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి ఇంకా బట్టలు ప్యాక్ చేసుకొని హైదరాబాద్కి అయితే వెళ్ళాలి కదా. సో అది కూడా నాకు ఇంకా క్యారేజీలు టైం అయిపోద్ది. ఇంకా నా ట్రిప్పులు అయిపోయాయి. సమ్మర్లో ఉన్నానని ఫీలింగే లేదు. హ్యాపీగా పడుకుంటా. ఇంకా హైదరాబాద్ వెళ్ళాక యాజ్ యూజువల్గా పని అయితే చేసుకోవాలి కదా అనుకున్నా. చేసినంత వరకు ఏమనిపించలేదు, కానీ వచ్చాక రెస్ట్ లేక చిరాగ్గా నాకు కొంచెం వీక్ అయిపోయాను అనిపించింది. సో మొత్తానికైతే ట్రిప్ అయితే చేసేసాను, కానీ వచ్చిన తర్వాత అయితే వీక్ అయిపోయాను. హాస్పిటల్కి కూడా వెళ్ళాను. లాస్ట్కి నా హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా తగ్గిపోయింది. బ్లడ్ ఎక్కించుకోవడం అన్నీ కూడా అయ్యాయి. ఇంకా హైదరాబాద్ కూడా రిటర్న్ అయిపోయాను. మొత్తానికి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. బాయ్ బాయ్. వీడియోనైతే లైక్ చేయండి.